హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కేసులు తక్కువ కావాలంటే అది అక్కడ చదువులు చెప్పే ప్రిన్సిపాల్ టీచర్ల చేతుల్లోనే ఉంటుందట. ఆ ముచ్చట అందరికీ ఎరుకున్నదే. వాళ్ళు చక్కగా చూడకనే కదా పోరగాన్లు ఆ సావులు అయ్యేదాకా వచ్చిందని అందరూ అంటుండ్రు. అవు కానీ ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావే బాలన్న అంటారా? అంతా చెప్తా పండ్రి. హాస్టళ్లలో వండిన కూరబువ్వలు మంచుకునేయో లేవో చూసే జిమ్మదారి మొత్తం అక్కడి ప్రిన్సిపాల్లు టీచర్లు చూడాలి. మంచి బియ్యమే పెడుతుర్రా లేదా, కూరగాయలు కుళ్ళిపోయినవి తెస్తుర్రా, తాగన ఉన్నవి తెస్తుర్రా, మటన్ చికెన్ మంచిదే ఓపించి తెస్తుర్రా, చికెన్ ఎట్లున్నది, మటన్ ఎట్లున్నది, కోడిగుడ్లు ఎట్లున్నాయి, పెరుగు ఎన్ని దినాలది వాడుతుర్రు. ఇట్లా అన్ని కూడా దినాం హాస్టల్ వార్డెన్ల కాన్ నుంచి ప్రిన్సిపల్ సార్ దాకా అందరూ చూసినాకనే వంటలు వండి మళ్ళా ఆ వంటలు కూడా ఎట్లున్నాయి ఏం కథ అని, మళ్ళా ఆ వంటలు కూడా ఎట్లయినాయి అని రుచి చూసినాకనే పిల్లలకు పెట్టాలి. కానీ తలుగునాది కాదు బర్రె నాది కాదు అన్నట్టు ఏదో లక్క పురుగులు పడ్డ బియ్యమో ముక్కిపోయిన రైసో రానైతే వచ్చినాయి, మేం బువ్వ వండినమా అంటే వండినము, కుళ్ళిపోయినాయో పాడైపోయినాయో కూరగాయలు అగ్వసగ్వకు తెచ్చి కూరలు చేసినమా అంటే చేసినమని వంటలు చేసి పెట్టి పోరగాన్ల పానాల మీదికి తెస్తే ఊకునేదే లేదు. అట్లా కూడా ఇప్పటి సంది చేస్తే మంచిగా ఉండదట. అంతేకాదు వంటలు చేసేటోళ్ళు కూడా నోట్లే తంబాకు గుట్కాలు వేసుకోనో సిగరెట్లు తాగుకుంటానో గలీజు గలీజు చేసుకుంటా చేయొద్దు. వంటలయ్యేదాకా కూడా వాళ్ళ మూతులకు మాస్కులు పెట్టుకోవాలి, నెత్తులకు టోపీలు పెట్టుకోవాలి, ఆపరాలు వేసుకుని మాత్రం మర్చిపోవద్దు. 2 పూటలు ఉడుకుడుకు కూర బువ్వలు వండి పెట్టాలి. పగటిలు వండినము మళ్ళా అదే బువ్వ కూరలు రాత్రికి కూడా పెడతామంటే ఊకునేదే లేదని సీఎం రేవంత్ సార్ అనుకొచ్చిండు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఈ ఆర్డర్లు చేస్తుర్రు. ఇన్ని దినాలకోలే ముఖ్యమంత్రి గారికి ఈ బుద్ధి ఎటుపోయిందో. ఈ ఇగురం ఏలుబడిలకు వచ్చిన తొలతలనే చేస్తే పోరగాన్ల పానాల మీదికి రాకపోవు, కొందరు పిల్లల పానాలు ఒకపోవు. ఇప్పటి సందాన సీఎం సార్ చెప్పినట్టు ప్రభుత్వ బడులు నడుపుకుంటే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.